అదే సార్ చిల్డ్రన్ వాళ్ళు ఓకేనా అందరం వస్తున్నాం మల్లేష్ అందరూ ఇస్తారా మీ దగ్గర ఫోన్లు ఉంటే ఇవ్వండి, ఆయన గీండి ఫోటో తీస్తాడు. క్లీన్ చేసుకోవాలి అయిపోయిందా ఉన్నారు ఇంకా भारत माता की जोहार अटल बिहारी वाजपेयी जोहार अटल बिहारी वाजपेयी మంచి సేవలు అందిస్తున్నారు మాకు అందరు ఫోటోలు అందరూ కూడా మంచిగా రావాలి. మల్లేషా ఈ ఫోటో మొత్తం పెట్టేసి అన్ని గ్రూపులలో సార్ నవ్వండి ఒకసారి. हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा कुशल लाग वेट अल्लिద్దరు జాతి రత్న అలపెరిగిని నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి 100 సంవత్సరాలు జయంతి పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు మరి ఈ యొక్క టౌన్ అధ్యక్షులు భూషణ్ గారికి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి వర్ధన్ గారు మరియు కడప నుండి చేసినటువంటి అభిమానంతో వచ్చినటువంటి మరి లక్ష్మీదేవి గారు మరి కార్యకర్తలు మన మహేందర్ రెడ్డి గారు అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ మరి ఈ నాయకుడు ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా సహాయపడతామనే ఉద్దేశంతో అల్పరిగిన నాయకుడుగా ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందించినటువంటి నాయకుడు కనుక ఆ మహానుభావుడు ఈరోజు ఇంతటి మహత్తరమైన శక్తిని మరి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఉందంటే ఆయన ఒక కృపతోటి కనుక ఆయన కృప మనందరికీ ఉండాలని ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని రాబోయే 29 సంవత్సరంలో ఈ తెలంగాణను మరి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేవేసే విధంగా ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన ఆశీస్సులు మనకు ఉండాలని ఆయన జన్మదినాన్ని మరి ఎప్పుడు కూడా మనము ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నందుకు ఆయన ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కానీ స్థానిక ఎలక్షన్ కానీ ఆయనను ఆదర్శంగా తీసుకొని నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క భారతదేశానికి మనం మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి మనమందరం కూడా రాజకీయంగా ఎదిగి భారతీయ జెండాను ఎగిరేసే విధంగా తోడ్పాటు కావాలని కార్యకర్తలందరూ కూడా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి రాష్ట్ర నాయకులకు అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా మరియు షాద్నగర్ పట్టణ నాయకులు కార్యకర్తలు మన షాద్నగర్ పట్టణ అధ్యక్షులు భూషణ్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ లక్ష్మీదేవి గారికి ఈరోజు మరి ఎంతో గర్వించదగ్గ దినం. ఎందుకంటే చనిపోయింది అనేది ఒక బాధ తప్పిస్తే ఎప్పుడైనా మరి పుట్టినవాడు విట్టక తప్పడం అనేది మనం ఉంది. ఆ విధంగానే అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి భారతరత్న అంటే ఈ భారతదేశంలోనే కాదు ఒక ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మరి వాజ్పేయి గారు తెలియనటువంటి వ్యక్తి కాదు. ఆయన యొక్క వాక్ చాతుర్యము వాక్ పటిమ మరి ఒక దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా ఒక గాడిలో పెట్టినటువంటి నాయకుడు మరి వాజ్పేయి గారు. ఈరోజు చూస్తే మరి వారు 1980లో అంతకుముందు జనసంఘ్ పార్టీగా ఉన్నటువంటిది
1980లో 1980 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీని ఆవిర్భవించేసి వాటికి పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి వాజ్పేయి గారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ సైతం మరి వాజ్పేయి గారిని మెచ్చుకొని మీరు ఏనాడో ఒకనాడు దేశానికి ప్రధాని అవుతారని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా తన వాక్చాతుర్యం కావచ్చు, వాళ్ళ పటిమ కావచ్చు, మేధస్సు కావచ్చు, అవన్నీ ఒక ఆలోచనతోటి వాళ్ళ భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఘనత మరి దక్కింది. అదేవిధంగా ఈ యొక్క పేద ప్రజల యొక్క అభ్యున్నతే మార్గంగా మరి ఆలోచించి ఆనాడు వాజ్పేయి సడక్ యోజన అని వాళ్ళ గ్రామాల కూడా సడక్లు రోడ్లేసి ఎంత సౌకర్యం కలిగించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. వారి పేరు మీద ఇవాళ నడుస్తున్నది. అట్లాగే అంత్యోదయ స్కీమ్ మామూలు పేదవాళ్ళకందరికీ కూడా ఒక ఆహార పథకం తీసుకొచ్చి అట్లాంటి విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనకు వాజ్పేయి గారు లేడనే బాధ ఒకటి తప్పిస్తే వారు చూపించినటువంటి మార్గదర్శనాన్ని మనం అందరం అందిపుచ్చుకొని మన ముందుగా భారతీయ జనతా పార్టీ ఒక దేశానికి ఆదర్శంగా ఉంటూ మనందరం కూడా వారి ఆశయాలు సాధించాలని కోరుకుంటూ నమస్కారం. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భారత రాజకీయాల్లో అతి గొప్ప సుపరిపాలన అందించి రాజకీయాల్లో అభివృద్ధి ఎజెండాగా కొనసాగించినటువంటి గొప్ప పరిపాలన దర్శకుడు మరి వాజ్పేయి ఒక సిద్ధాంతం కోసం, ఒక సుపరిపాలన కోసం, అవినీతి రహితటువంటి పాలనను అందించినటువంటి గొప్ప రాజనీతిజ్ఞ. మరి రాజకీయాల్లో భారతదేశ రాజకీయాల్లో అంటరాని పార్టీగా భారతీయ జనతా పార్టీని చూసినటువంటి సందర్భంలో మరి దేశంలో అస్థిరమైనటువంటి రాజకీయాలు నడుస్తున్న సందర్భంలో మరి ఆ రోజు దేశంలో ఒక సంకీర్ణ యుగానికి మరి వారు సుస్థిర పాలన అందించవచ్చని చెప్పేసి వారి యొక్క నేతృత్వంలో అనేక మంది పార్టీల యొక్క కలయికతో ఒక సుస్థిర ప్రభుత్వాన్ని అందించినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి వారు చూపించినటువంటి మార్గం ఏమైతుందో ఈరోజు దేశ అభివృద్ధిలో ఈరోజు ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే మరి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పునాదుల్లో వారు ఈ దేశానికి అందించినటువంటి పరిపాలన మూలంగా అని చెప్పేసి మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మరి వారి ఆశయాలను వారు చూపించినటువంటి మార్గదర్శనంలోనే ఈరోజు మన యొక్క ప్రియతమ నాయకులు అటల్ బిహారీ నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఈరోజు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఆ రోజు జై జవాన్ జై కిసాన్కు తోడుగా జై విజ్ఞాన్ను మరి జోడించి మరి ప్రపంచంలోనే భారతదేశం కూడా ఒక శక్తివంతమైన దేశం అని చెప్పేసి మరి అణుబాంబులను మరి వారు పరీక్షించి భారతదేశం కూడా ప్రపంచానికి చాటి చేసినటువంటి నాయకుడు మరి అటల్ బిహారీ వాజ్పేయి. ఈ 100 సంవత్సరాల్లో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ యొక్క 2025 డిసెంబర్ 25 నుంచి మరి 2026 డిసెంబర్ వరకు వారి యొక్క ఈ యొక్క సంవత్సర కాలం, ఈ యొక్క 100 సంవత్సరాల కాలంలో వారు చూపించినటువంటి మార్గదర్శకం, వారు చూపించినటువంటి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మరి గత అనేక సంవత్సరాలుగా వాజ్పేయి గారి యొక్క జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా మరి మనం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మనందరం గుర్తించుకోవాల్సింది ఈ తరం రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ప్రతిరూపం మరి అటల్ బిహారీ వాజ్పేయి. ఎన్నో ఆటంకాలు ఎదురైనా ఈ సిద్ధాంతం కోసం నిలబడి సిద్ధాంతాన్ని వదలకుండా మరి సిద్ధాంతంతో నడుచుకుంటూ మరి ఎప్పటికైనా కూడా ఈ సిద్ధాంతాన్ని విజయం సాధిస్తుందని చెప్పేసి ఒక నమ్మకంతో మరి పోరాటం చేసినటువంటి పటిమ కలిగిన నాయకుడు ఈరోజు రాజకీయాలను చూస్తూ ఉన్నాం. మరి కోట్ల రూపాయలతో ఎంపీలను కొలిచేటువంటి సందర్భంలో ఒక్క ఓటుతో ఆ రోజు 1998లో మరి రాజకీయాల్లో విలువలకు రాజీ పడకుండా తన ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి ఒక గొప్ప విలువలు ఉన్నటువంటి నాయకుడు. మరి ఆ యొక్క నాయకత్వాన్ని ఈ యువతరం ఇప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా ఆ విలువలందరూ కూడా మనందరం కూడా మరి వాటిని నేర్చుకొని ముందు తరాల కోసం మనందరం కూడా నిలబడాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మరోసారి ఈ అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా
అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము.